ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఏది మాట్లాడినా కూటమి మాత్రం దాన్ని పూర్తిగా చాలా దారుణమైన తప్పన్నట్టుగా చూపిస్తూ వస్తున్నారు. ఇది ఇప్పుడు అప్పుడు కాదు, ఏళ్ల నుంచి జరుగుతున్న తంతే. జగన్ ఏం చేసినా, జగన్ ఏ డిసిషన్ తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముందు చూపు ఆలోచన చేసినా అది పూర్తిగా వ్యతిరేక భావన కల్పించేలానే కథనాలు, మాటలు, డిబేట్లు, కొన్ని వందల రకాలుగా వీడియోలు ఇలా ప్రచురిస్తూ పూర్తిగా నిజంగా ఆయనను మంచి అనుకోకుండా చేసే కార్యక్రమం ఎంతో ఇది గత 10 ఏళ్ల నుంచి కూడా చేస్తూ వస్తున్నాం. కానీ అల్టిమేట్గా రిజల్ట్ ఏమైందండి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా అది అల్టిమేట్గా ఓ టైంకు ప్లస్సే అవుతుంది. ఓ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క బ్యూటీ బయటపడుతూనే ఉంది. తాజాగా కూడా మరో అద్భుతమైన జగన్ ముందు చూపు ఒకటి బయటపడింది. ఈ బయటపడిన ఈ ముందు చూపుకు కేంద్రం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశంసలు అందుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచి మైలేజ్ కూడా వస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు గడిచిన 2019 నుంచి 2024 దాకా 5 ఏళ్ల కాలంలో మాత్రం చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు. అధికారం అన్నది ఖచ్చితంగా ప్రజలకు మార్పు ఎంతో అంత తీసుకురావడానికి ఆయన ప్రతిక్షణం కష్టపడ్డారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, ఎన్ని రకాలుగా సహాయపడగలుగుతుంది, మెయిన్ ఆబ్జెక్ట్ అసలు ఏం జరుగుతుంది, పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే బేసిక్ ఏం అవసరం అనే దానిపై చాలా శ్రద్ధ పెట్టారు. అందులో భాగంగానే చాలా వేగంగా గడిచిన చాలా తక్కువ కాలంలోనే పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకున్నారు, పెద్ద ఎత్తున అడుగులు కూడా వేయగలిగారు. ఇందులో ముఖ్యంగా చదువు. ఒక ఇంటికి దీపం చదువు అనే దీపం పర్ఫెక్ట్గా వెలిగితే ఆ ఇల్లు కళకళలాడుతుంది, ఆ ఇల్లు డెవలప్ అవుతుంది. పేదరికం నుంచి మరో లెవెల్కు ఆ ఇల్లు పెరగడానికి ఆస్కారం కేవలం ఈ చదువు వాళ్ళే ఉంటుందని నమ్మిన జగన్ ఈ పేదవాళ్ళకు ఉచితంగా ఏ రకంగా ఎంకరేజ్ చేయాలి విద్యను అనే దానిపైన ఫోకస్ చేశారు. నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా గొప్పగానే స్కూల్స్లను పూర్తిగా ప్రతి పాఠశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నిలబెట్టగలిగారు. ఆ నిలబెట్టగలిగిన దానికి ఈరోజు ఫలితం కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ స్కూళ్ళలోకి పోయి వీడియోలు బయట పెడుతున్నప్పుడు నిజంగా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది, 15 నెలలు అయింది. ఈ 10-15 నెలల్లో వీళ్ళ స్కూళ్ళ గురించి పట్టించుకోలేదు ఇప్పటిదాకా. కానీ హఠాత్తుగా వీళ్ళు హుటాహుటిన స్కూల్కి వెళ్ళి ఏదైనా ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు ఆ స్కూల్ చూసినప్పుడు వీళ్ళే కంగు తిని నిజంగా ఇది నిజంగా చాలా బాగుందని పవన్ కళ్యాణ్, చాలా అద్భుతంగా ఉంది, ప్రైవేట్ కంటే బాగుందని చంద్రబాబు, ఇలా ఇద్దరు కూడా అడ్డంగా ఇక్కడ దొరికిపోతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి క్రితాబిస్తూనే ఉన్నారు ఇండైరెక్ట్. ఇంకా ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థలో బలోపేతం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి ఏకంగా హాస్పిటల్ల వైపు కూడా వెళ్ళారు. మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో 1923 నుంచి అసలు వచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్ని, రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అందరికీ తెలుసు. కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు, వైద్యులు అందుబాటులో ఉంచడమే కాకుండా వీలైనంత ఎక్కువ మంది వైద్యులను తయారు చేయాలి అనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలకు, కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్. కేంద్రం మద్దతు కోసం నానా తంటాలు పడి 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలో 750 MBBS సీట్లతో 2023-24లో ప్రారంభం కూడా చేశారు. ఇంకో 10 పెండింగ్లో ఉన్నాయి అధికారం కోల్పోయే క్షణానికి. ఇప్పుడు ఏకంగా ఈ కళాశాలలు రూపుదిద్దుకోవడమే కాదు, మెడికల్కి సంబంధించిన పీజీ సీట్లు ప్రజలు చదువుకునేందుకు ఇక రెడీ అయిపోయాయి. 5 కళాశాలలో మొత్తం మెడిసిన్, సర్జరీ ఇలా రకరకాల కోర్సుల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ NMC మంజూరు కూడా చేసింది. ప్రస్తుతం 2025-2026 విద్యా సంవత్సరం నుంచి ఈ సీట్లు అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీంతో పీజీ చదివే డాక్టర్లు ద్వారా ఈ ఆసుపత్రులు రోగుల సంరక్షణ మరింత పెరిగే దానికి నిజంగా ఇది ఒక శ్రీకారం చుట్టింది. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఆలోచించింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తి చేయడంతో పాటు ఏకంగా ఇక్కడే పేదవారికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం కూడా మొదలెడితే మెల్లిమెల్లిగా హాస్పిటళ్ల సంఖ్యలు పెరుగుతూ పోతుంటాయి. అల్టిమేట్గా 10 ఏళ్లలోనే చాలా తక్కువ కాలంలోనే ఏకంగా కొన్ని లక్షల మందికి ఎట్ ఏ టైం వైద్యం అందించే దానికి డాక్టర్లు అందుబాటులో ఉంటారు, మంచి సౌకర్యం ఉంటుంది, పెద్ద కాలేజీలు అందుబాటులో ఉంటాయి, హాస్పిటళ్ళు, బెడ్లు అన్నీ కూడా సిద్ధమవుతాయి. తర్వాత కరోనా లాంటి కార్యక్రమాలు ఇంకెన్ని రోగాలు వచ్చినా కూడా తట్టుకోవడానికి రాష్ట్రం బలంగా తయారవుతుంది. ఎందుకంటే ఇట్లా 17-20 మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ముందడుగేశారు. ఇందులో తప్పు అన్నారు. మెడికల్ కాలేజీలు అవసరమే లేదని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ మోడల్లోకి అవి తోసేస్తున్నారు. ఎందుకయ్యా ఆ పని చేస్తున్నారంటే చెప్పడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మంచి మాత్రం ఇక్కడ వెలుతురుగా కనబడుతుంది, వెలుగుతుంది.
వైద్య కళాశాలల కోసం 5 చోట్ల జిల్లా ఆసుపత్రులను బోధనా ఆసుపత్రులుగా గత ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఆ ఆసుపత్రుల్లో పీజీ సీట్లకు మంజూరు వీలుగా ఐపీ, ఓపీ, సర్జరీలు, ఇతర వనరులు అన్నీ కూడా చకాచక నడుస్తున్నాయి. ఇదే క్రమంలో 100కు పైగా సీట్లు 5 కళాశాలల్లో సమకూర్చాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం కొత్త వైద్యశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ పెట్టడం వల్ల వైద్య విద్య బలోపేతంపై పెట్టడం లేదు. దీంతో ఇప్పుడు వెనకడుగు పడుతున్నట్టు అర్థమవుతుంది. 2019కి ముందు ప్రభుత్వ వైద్య కళాశాలలో కేవలం 970 పీజీ సీట్లు మాత్రమే ఉండేవట జగన్మోహన్ రెడ్డి గారు రాకముందైతే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని వైద్య కళాశాలలో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెసర్లు, అసోసియేటు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీళ్ళందరినీ తయారు చేసి ఈ సంఖ్యను పెంచడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు మరింత మందికి మేలు జరుగుతుంది. ఏదేమైనా జగన్ ముందు చూపు ఎప్పుడైనా కాస్త లేటుగానే విజయం సాధిస్తుంది. అంతకుముందు మాత్రం ఈ కూటమి దాన్ని పట్టుకొని వేలాడుతుంది. దీనికే ఇప్పుడు కేంద్రం కూడా ఏ రాష్ట్రంలో లేనంత గొప్పగా వైద్యాన్ని తీసుకెళ్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర పెద్దలు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారట. ఇవన్నీ కూడా వాస్తవాలు, కానీ వెలుగులోకి రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండడం, తాను పీపీపీ ద్వారా ప్రైవేట్ చేతిలో ఈ మెడికల్ కాలేజీని పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ఆ పేరు రాకుండా చేయడం కాదా? మంచి పేరు ఎక్కడ జగన్కు వస్తుందో అవన్నీ కూడా తన వైపుకు తిప్పుకునే కార్యక్రమం చంద్రబాబు కూటమి చేస్తుంటే ప్రజలకు నిజంగా వాస్తవం తెలియడం లేదు చాలా వరకు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ముందు చూపు, ఒక మంచి చూపుతో ఇవన్నీ తయారు చేస్తూ పోతున్న వ్యక్తిని ఈరోజు ఆ తప్పుడు మాటలతో ప్రతి క్షణం నిందిస్తుంటే ప్రజలకు, ఇటు పార్టీలో ఉన్న చాలామందికి నిజంగా బాధ కలిగిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మంచి కాస్త లేట్ అయినా సరే గట్టి విజయం అయితే ఇస్తుంది, గట్టి స్థిరత్వం అయితే ఇస్తుంది.